జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. శ్రీనగర్తో పాటు దక్షిణ కాశ్మీర్ జిల్లాలో సోదాలు నిర్వహిస్తోంది. జమాతే ఇస్లామీ సంస్థ పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలపై దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాద నిధుల సమీకరణపై ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. అనుమానితులతో సంబంధాలున్న నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. శ్రీనగర్తో పాటు దక్షిణ కాశ్మీర్ జిల్లాలో సోదాలు నిర్వహిస్తోంది. జమాతే ఇస్లామీ సంస్థ పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలపై దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాద నిధుల సమీకరణపై ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. అనుమానితులతో సంబంధాలున్న నివాసాల్లో సోదాలు కూడా జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ జరుపుతున్నటువంటి ఈ దాడులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై అనుసరిస్తున్నటువంటి జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా ఈ చర్యలు జరుగుతున్నాయి. నిషేధిత సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామీని మళ్లీ పునరుద్ధరించడానికి లోపాయికారికంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లుగా మనకు ఎన్ఐఏ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కేంద్ర కాశ్మీర్ అంటే సెంట్రల్ కాశ్మీర్, అదేవిధంగా శ్రీనగర్, లాల్ బజార్, ఇతర ప్రాంతాలు, అదేవిధంగా దక్షిణ కాశ్మీర్ లో ఉన్నటువంటి పోషాన్, ఇమాం సాహిబ్, మోలు, చిత్రగాం, పుల్వామా, అనంతనాగ్ జిల్లాల్లో పలు అనుమానిత నివాసాలు, అదేవిధంగా విద్యా సంస్థల పైన దాడులు జరుపుతున్నారు. జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ షహాజాదా ఔరంగజేబ్ నివాసంతో పాటు వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఒక స్థానిక దారుల్ ఉలాం, ఇది మత విద్యా సంస్థ, అందులో కూడా ఎన్ఐఏ బృందాలు తెల్లవారు నుంచి తనిఖీలు చేపట్టాయి. జమాతే ఇస్లామీ అనేది జమ్మూ కాశ్మీర్ లో దశాబ్దాలుగా చురుగ్గా ఉన్నటువంటి ఒక మతపరమైనటువంటి రాజకీయ సంస్థ. కాశ్మీర్ లో వివాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే బలమైనటువంటి ఆధారాలతో కేంద్ర హోంశాఖ ఈ సంస్థ పైన ఉపా చట్టం కింద 5 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించింది. ఈ సంస్థ స్థానికంగా విరాళాలు సేకరించి ఆ నిధులను స్వచ్ఛంద సేవల పేరుతో మళ్లించి హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు అందిస్తుందని కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక అమాయక కాశ్మీర్ యువతను బ్రెయిన్ వాష్ చేసి ఏదైతే ఈ వివాదాస్పద చర్యల్లోకి లాగడానికి ఈ నెట్వర్క్ ప్రయత్నిస్తుందని కూడా ఏజెన్సీ గుర్తించింది. ఈ దాడుల వెనక భద్రతా దళాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వ్యూహం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉగ్రవాదులను ఏరివేయటం ఎంత ముఖ్యమో వారి వెనుక ఉండి ఆర్థికంగా సహకరించే నెట్వర్క్ ను కూడా ధ్వంసం చేయడం అంతకంటే ముఖ్యం. నిధులు అందకపోతే ఉగ్రవాద సంస్థలు ఆటోమేటిక్ గా బలహీనపడతాయి. కాబట్టి ప్రస్తుతం ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మీద, OGWS మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం కాశ్మీర్ లో సరిహద్దు అవతల నుంచి ఆయుధాలతో పాటు డ్రగ్స్ పంపిస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాదానికి వాడుతున్నారు. Right. Thank you, Krishna. Thanks for the updates.